నేను తులసి ముందుగా హెడ్లైన్స్. పది సంవత్సరాలలో చేయని పనిని 15 నెలల్లో చేశాం. సిరికొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన రూరల్ ఎమ్మెల్యే. ఆంక్షలు పెట్టిన గుట్టుగా బెట్టింగ్, వలపల్లి పట్టుకున్న పోలీసులు, 3 అరెస్ట్, 4 ఫరార్. సిపి సాయి చైతన్య వెల్లడి. ధాన్యం సేకరణ వివరాలు పక్కాగా నమోదు చేయాలి. సిబ్బంది తీరుపై కలెక్టర్ అసంతృప్తి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పాలనాధికారి. శాఖలో అవినీతి అక్రమాల ఆరోపణలు, సమాచారాన్ని సేకరిస్తున్న ఏసీబీ అధికారులు, గత డీఈఓ పుణ్యమే అంటున్న పలువురు. మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్, వాయిదాలు దాటుతున్న అందని పదవులు, ఇప్పట్లో విస్తరణ లేదన్న పీసీసీ చీఫ్. సిరికొండ మండలంలో పలు గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ పనులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. సిరికొండ మండలం మెట్టు మర్రితండ, గోపియాతండ, కొండాపూర్, గడుకోల్, లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం, హుస్సేన్ నగర్, తాళ్ల రామడుగు గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని కేవలం 15 నెలల్లోనే చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. రైతులకు రుణమాఫీ, 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు కలిగి ఉన్న పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు తదితర పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. తాళ్ల రామడుగు గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణానికి పరిశీలన చేశారు. గ్రామ ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని తెలిపారు. గ్రామంలో ప్రతి గల్లీలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్ల నిర్మాణం చేస్తానని, డ్రైనేజ్ సమస్యను కూడా తీరుస్తానని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రజాప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి, గొల్లాయరన్న, ఉమ్మాజీ నరేష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. కోట్లు పెట్టి 5 లక్షల మందికి మనము వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరైనా అవసరం ఉంటే ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవచ్చు, అవసరం ఉంటే మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు, ఒక ఆటో కొనుక్కోవచ్చు. వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు మరి వాళ్ళ 6,000 కోట్లు పెట్టి మరి మనం రాజీవ్ యువ వికాస్ కార్యక్రమాన్ని కూడా మనం చేపడుతున్నాం. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా గమనించాలి. గతంలో చారాణం ఇచ్చి లేకుండా నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పండి కేసీఆర్, కానీ ఇచ్చిరా మీరే మిత్తికి కట్టిరు. ఇవాళ 1,00,000 కోట్లు పెట్టి ప్రతి మహిళా సంఘానికి మరి కోటీశ్వరులు చేయాలి ప్రతి మహిళని అని చెప్పి 1,00,000 కోట్లు పెట్టి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి క్రికెట్ బెట్టింగ్ పై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. యువత బెట్టింగ్ ఆడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయినా గుట్టు చప్పుడు కాకుండా కొందరు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నగదు, సెల్ ఫోన్లను, బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ లో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈజీ మనకి అలవాటు పడి బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని భారతీరాణి కాలనీకి చెందిన షేక్ ముజీబ్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో 5వ టౌన్ సిబ్బంది తనిఖీ చేశారని తెలిపారు. సెల్ ఫోన్ లో బెట్టింగ్ సంబంధించిన ఆధారాలు ఉండడంతో షేక్ ముజీబ్ తో పాటు షేక్ నదీర్, షేక్ జునైద్, షేక్ రెహన్ లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరో 4 షేకిల్, నజీబ్, సచిన్, రమేష్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. చాలూరా మండల కేంద్రానికి చెందిన షకీల్ నాందేడ్లో నివాసం ఉంటున్న సచిన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి బెట్టింగ్ కు సంబంధించిన ఆన్లైన్ వివరాలను తెలుసుకుని ఏజెంట్ గా చేరడం. ఇలా సచిన్ నుంచి యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకుని వీలైనంత మందిని బెట్టింగ్ పట్ల ఆకర్షితులను చేశారన్నారు. పలు వెబ్సైట్ల వివరాలను ఏజెంట్ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చారన్నారు. కానీ అందులో విత్డ్రా చేయలేక పలువురు మోసపోయారని సిపి తెలిపారు.
సుమారు 1000 మంది అమాయకులను బెట్టింగ్ యాప్ లో దించారని, మాస్టర్ ద్వారా ఏజెంట్ ముజీబ్ 7% కమిషన్ పొందినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. నిందితుల నుంచి 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ బుక్ లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ రాజవెంకటరెడ్డి, నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, 5వ టౌన్ ఎస్ఐలు గంగాధర్, లక్ష్మయ్య పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మూడు ఇష్యూస్ మీద ఈ ప్రెస్ మీటింగ్. ఫస్ట్ 2 ఇష్యూస్ వచ్చి మన ఈ బెట్టింగ్ యాప్ మీద మన నిజామాబాద్ పోలీస్ 2 పెద్ద గ్యాంగులు పట్టుకున్నారు. దాని మీద ప్రెస్ మీట్ ఇనిషియల్లీ. దాని తర్వాత ఒకటి వచ్చి మొన్న జరిగిన ఒక మర్డర్ కేసులో పవన్ పోలీసులు చాలా కష్టపడి వాళ్ళని చేసి చేసుకోవడం జరిగింది, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ మూడింటి గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ కేసు టౌన్ 5 PS లిమిట్స్లో అక్యూజ్ మనం ఒక 4 అక్యూజ్ పట్టుకున్నాము. ముజీబ్ అహ్మద్, షేక్ నదీమ్, షేక్ జునైద్, షేక్ రెహమాన్ అనేవాళ్ళు. వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్, ఒక ర్యాకెట్ ని రన్ చేస్తున్నారు. ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు 88 లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా జరిగినట్టు. ఈ ముజీబ్ అనే అతను ఏజెంట్. ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుందంటే ఆన్లైన్. ఇతను ముజీబ్ అనే అతను ఇంతకుముందు పత్తాలు ఆడే అలవాటు ఉండేది. దాని ద్వారా ఇతను నాందేడ్లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్గా అవ్వడం, తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి, డబ్బులు ఎట్లా జనాలు ఎట్లా మభ్య పెట్టాలి, తర్వాత వాళ్ళ ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 1000 మంది దాకా యాడ్ చేశాడు. ఈ IPL సీజన్లోనే మనకి 200 మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బులు పెట్టారు. అంటే మన నిజామాబాద్ జిల్లాలో 200 మంది అమాయకులు పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు అంతా బెట్టింగ్ యాప్ లో పెట్టడం. వాళ్ళు పెట్టిన డబ్బులు ఇతనికి 7% కమిషన్ కింద, ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు. ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుందంటే ఎవరైనా బెట్టింగ్ లో ఆ యాప్ లో డబ్బులు పెట్టాలన్నా కూడా, లేదంటే ఏమైనా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఏజెంటే ఆ యాప్ లో డబ్బులు పెడతా ఉంటారు. అండ్ గెలిచి ఈ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్ లో ఈ సచిన్ అనే ధర్మాబాద్ లో ఉన్న అసలు మెయిన్ మాస్టర్ కంట్రోలర్ ఎవరు ఉన్నారో అతనికి వేరియస్ మెథడ్స్ లో పంపించేవాడు. లైక్ ఫోన్ పేలో మీకు తెలిసిందే, ఫోన్ పేలో ఒక రోజు లిమిట్ ఎంత ఉంటుంది, ₹1,00,000. IMPS లో మనకి వాళ్ళ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 5 లక్షలు. మిగతా డబ్బులు ఇంకా అతనికి ఇవన్నీ కాకుండా డైలీ మిగతా లిక్విడ్ క్యాష్ వస్తుంటే అతను విత్డ్రా చేసుకుని ఇక్కడి నుంచి క్యాష్ పంపించడం ధర్మాబాద్కి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను నిన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, బెట్టింగ్ జరుగుతూ లైవ్ గా దొరికాడు. అతని దగ్గర నుంచి ఒక 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్, క్రెడిట్ కార్డు, మిగతా అన్ని మనం చెక్ చేయడం జరిగింది. అతను తన కన్ఫెషన్ లో డిఫరెంట్ యాప్స్, ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని, 11x గేమ్ అని, గెట్ బెట్స్ 5673 అని, పరీ మ్యాచ్ అని, వెల్ బెట్ అని, VIP ట్రిపుల్స్ అని, తర్వాత ABP భారత్ మట్కా అని, ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు. అండ్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడు అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో లేదా అతను ఫోన్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కనపడ్డాయి. అట్లానే ఎవరైతే మెయిన్ బెట్టింగ్ రన్ చేస్తున్నాడో అతను కూడా మనం టీమ్ ఫామ్ చేసుకుంటారో పట్టుకోవడం జరుగుతుంది. దీని మన కేసు వచ్చేసి మన టౌన్ 5 PS మిస్ అయింది. ఇంకో బెట్టింగ్ కేసు కూడా జరిగింది, దట్ ఈస్ మన ఆర్మూర్ PS లిమిట్ లో. దీంట్లో బెట్టింగ్ మట్కాతో పాటు ఫైనాన్స్ అని కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, తప్పే వ్యసనాల్లో అదొక వ్యసనం. ఈ బెట్టింగ్ వ్యసనంతో అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తుంది, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సో వాళ్ళ బైకులు కూడా తీసుకుని కుదవ పెట్టుకుని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక గ్యాంగ్ లా ఫామ్ అయ్యి దీనిలో 3 ముఖ్యంగా ఉన్నారు, గట్టడి గౌతమ్, దయాల్ సునీల్, తర్వాత జూజు రంజిత్ అని. వీళ్ళ మోడల్స్ ఆపరేట్ ఇదేంటి, ఎవరైతే లోకల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆర్మూర్లో వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడి, అరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాను, క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, దా బెట్టింగ్ పెట్టు కానీ డబ్బులు డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళకి వ్యసనం, అదే వాళ్ళకి ఒక అట్లాగా లొంగ తీసుకుని వాళ్ళని బెట్టింగ్ కూపులో రాగి వాళ్ళని ఒకవేళ డబ్బులు అన్నీ అయిపోయినా సరే, నీ దగ్గర బ్యాంకులో డబ్బులు అయిపోయినా పర్లేదు రా, నీ బైక్ ఉందా, లేదంటే ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా, అవి కూడా వాళ్ళు ఫైనాన్స్ తీసుకుని ఈ బెట్టింగ్ లో వాళ్ళని దాంట్లో బంధించేశారు. సో నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం, పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే ఏసీపీ మీద ఆర్మూర్ గారు, తర్వాత మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడిషనల్ డీసీపీ గారు శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్తో లోకల్ పోలీసులు సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, తర్వాత
అంజయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ మహేష్, ఆర్మూరు పిఎస్ లో ఉన్న అందరూ జవాన్లు అందరూ కష్టపడి దీంట్లో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నేను మొబైల్ ఫోన్స్ 5 మొబైల్ ఫోన్స్ 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాం. దాంట్లో మంచి మంచి కంపెనీ వివో ఉన్నాయి, వన్ ప్లస్ ఉంది, పోకో ఉంది, లావా ఉంది. అట్లానే 34 వెహికల్స్, 34 టూ వీలర్స్ ఈ బెట్టింగ్ కోసం వీళ్ళందరూ కుదవ పెట్టిన 34 టూ వీలర్స్ కూడా ఈ సునీల్ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. సో ఇలా ఈ 2 ఆపరేషన్స్ చాలా కష్టపడి చేశారు. ఒకటేమో నిజామాబాద్ టౌన్ 5 పిఎస్ లిమిట్స్ లో ఎస్ఐ గారు, తర్వాత ఎస్ఐ గంగాధర్, సిఐ సురేష్, తర్వాత మిగతా అందరూ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్, తర్వాత ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అంతా కష్టపడి దాంట్లో పట్టుకున్నారు. దీంట్లో ఆర్మూర్ పోలీసులు అందరూ కష్టపడి పట్టుకున్నారు. వాళ్ళందరికీ అభినందిస్తున్నాం. కానీ దీని ద్వారా ఈ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఇవ్వాలనుకున్నాం అందరికీ. తెలంగాణలో తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ 2 నిషేధం. దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి, డబ్బులు సంపాదించండి, ఈజీ మనీ రండి అని ఎవరైనా ప్రోత్సాహం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, గ్యారంటీ జరుగుతాయి. ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి, వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది. తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది. ఆల్రెడీ ఒక ఎస్ఐటి, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫామ్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇట్లానే మనం కూడా తెలంగాణలో ఒక నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని స్పెషల్ ఫోకస్ పెట్టాం. మీకు అందరూ 10వ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లిలో 3 కుటుంబాలు జరిగిన 3 సూసైడ్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు అంటే బెట్టింగ్ కుప్పంలో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణం వాళ్ళు తీసుకున్నారు. అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది. యాప్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా బెట్టింగ్ పెట్టో దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాప్ వచ్చి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరి మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసి వస్తుంది. యువత మంచి భవిష్యత్తు ఉన్న ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ బెట్టింగ్ వలలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మనం యాజ్ సొసైటీ లేదంటే యాజ్ పోలీస్ మేము అందరికీ ఒక పిలుపునిస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఇటువంటి బెట్టింగ్ దాంట్లో ఉన్నా బెట్టింగ్ ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని స్టడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఈ అవమానం ఫీల్ అయ్యి లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్తున్నారు. ప్లీజ్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోజ్ చేయట్లేదు. వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలని ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీని ఎక్కడ రివీల్ చేయకూడదు. అట్లానే ఎవరైనా ఈ బెట్టింగ్ కూపంలో పడిపోయి ఉన్నారనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, లేదంటే మా పోలీస్ రీచ్ అవ్వండి. 1930 కానివ్వండి, డైల్ 100 కానివ్వండి, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి. మేము విల్ ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ. అట్లానే మిమ్మల్ని మోసం చేసి ధాన్యం సేకరణ వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రైతులకు తప్పనిసరిగా రసీదులు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టార్లో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని అన్నారు. రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం సేకరిస్తున్నారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు పంపించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాల్లోని రిజిస్టార్లలో వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టార్లలో విధిగా వివరాలు రాయాలని, రైతులకు కూడా ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుండి ధాన్యం సేకరించారు తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని అన్నారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు, గ్రెయిన్ క్యాలిపర్లు, మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లోనే తొలిసారి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం సేకరణ ప్రక్రియలో సహకారం అందించాలని సొసైటీల సీఈఓలకు సూచించారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ త్వరగా జరగాలని, హమాలీల కొరత, లారీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ధాన్యం తూకంలో తేడాలు లేకుండా పారదర్శకత పాటించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని అన్నారు. రబీ సీజన్ ధాన్యం సేకరణ కోసం ఈసారి జిల్లాలో 700 పైచిలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 100 వరకు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ సందర్భంగా వెల్లడించారు. వరి కోతులు పూర్తయి ధాన్యం దిగుబడులు రావడం ప్రారంభమవుతున్న విధంగా ఆయా ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈసారి సుమారు 50% వరకు కేంద్రాలను ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే వెంటనే తూకం జరిపి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయగౌడ్, డిఎస్ఓ అరవిందరెడ్డి, డీసీఓ శ్రీనివాస్, డిపిఎం సాయిలు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఐకేపీ ఏపీఎం చిన్నయ్య తదితరులు ఉన్నారు. సెంటర్ లో కూడా ఎక్కడైతే మనకి ప్యాడీ అరైవల్స్ ఉన్నాయో అక్కడ మనము నిన్నటి వరకు అంటే ఏప్రిల్ 3 వరకు సుమారు 100 సెంటర్లో ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. సో మనం రిమైనింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము. ఎప్పుడైతే ప్యాడీ మనకి వస్తుందో సో డైలీ కూడా మనకి సెంటర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈసారి మనము ఐకేపీ సంఘాల వాళ్ళకి ఒక 50% సెంటర్స్ అలాట్ చేయాలనే ఉద్దేశంతో మనము సెంటర్స్ నెంబర్స్ కూడా మనం ఐకేపీ వాళ్ళకి ఈసారి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఫార్మర్స్ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఎఫ్ఏక్యూ ప్యాడీ వస్తే మనము ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా మనకి మిల్స్ ట్యాగింగ్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సఫిషియెంట్ లారీస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. సో ఈసారి రబీ 24-25 సీజన్లో రైతులు ఎక్కువగా వెయిట్ చేయకుండా వచ్చిన వెంటనే మనకి ఒకసారి మాయిశ్చర్ 17% వస్తే మనం ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు కూడా. జిల్లా విద్యాశాఖ అభాసు పాలవుతుంది. శాఖలో జరిగిన అవినీతి అక్రమాల ఏసీబీ నజరు వేసింది. కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు వారికి తగిన సమాచారాన్ని సేకరించి విచారణ జరుపుతున్నారని సమాచారం. విద్యా బుద్ధులు నేర్పి విద్యార్థులను ఉన్నత స్థితిలో ఉంచాల్సిన వారు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వెళ్లిన ఘటన చర్చకు దారితీసింది. ప్రత్యేకించి గత డీఈఓ పనిచేసిన దుర్గాప్రసాద్ హయాంలో జరిగిన అవకతవకలు, విదేశాలకు వెళ్లిన టీచర్ల చిట్టాపై ఏసీబీ ఆరా తీసింది. గతంలో పదోన్నతులు, బదిలీల సమయంలో సైతం భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని ఒక ఉపాధ్యాయ సంఘం నేతలు విద్యాశాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. అప్పట్లో అది సంచలనంగా మారింది. దీంతో అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించారు. విద్యాశాఖలో ఏసీబీ అధికారులు విచారణకు వెళ్లడం ఇది మొదటిసారి కాదు. గతంలో పనిచేసిన ఒక అధికారి ఏకంగా ఏసీబీ అధికారులకు చిక్కారు. వారం రోజుల క్రితం ఏసీబీ అధికారులు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లారు. ప్రత్యేకించి 2023-2024 విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుల జాబితా అడిగినట్లు సమాచారం. ఎంతమంది ఉపాధ్యాయులు వెళ్లారు, వారికి అనుమతులు ఎలా ఇచ్చారు, తిరిగి వచ్చిన వారెందరూ అనే విషయాలపై సమాచారం అడిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారి అశోక్ ను వివరణ కోరగా తనకు ఏవీ తెలియదని, తన వద్దకు ఎవరు రాలేదని పేర్కొన్నారని సమాచారం. ఇదే విషయమై కార్యాలయంలో వాకబు చేయగా ఏసీబీ అధికారులు వచ్చి వారికి కావలసిన సమాచారాన్ని అడిగారని తెలిసిందే. గతంలో డీఈఓగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన దుర్గాప్రసాద్ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు బయటకు వచ్చాయి. కానీ ఉన్నత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు పలు ఉపాధ్యాయ సంఘాలు ఆయనపై ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు అప్పటి వివరాలు సేకరిస్తున్నారా అనేది మాత్రం స్పష్టత లేదు. విద్యాశాఖకు అనుసంధానంగా ఉన్న సర్వశిక్ష అభియాన్ లో ఎక్కువ మొత్తంలో అవినీతి జరిగిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరిట వచ్చే నిధులలో పర్సంటేజ్ల భాగోతం కూడా తెరపైకి వచ్చింది. అలాగే ఉపాధ్యాయుల బదిలీ, ఇతర అంశాలలో సైతం జిల్లా విద్యాశాఖ అధికారులు వారి చేతివాటం ప్రదర్శించారని కొందరు ఆరోపిస్తున్నారు. ఏసీబీ ఎంట్రీతో విద్యాశాఖలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఉద్యోగులు ఇంత ఆందోళనకు గురవుతున్నారు. 15 నెలల క్రితం రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీనిపై అధిష్టానం పలు దఫాలుగా చర్చించినా రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు అప్పుడు అంటూ సమయాన్ని గడుపుతున్నారు. ఇటీవల ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఒకవేళ ఆ రోజు కాకుంటే ఏప్రిల్ 3న పక్కా అని అధిష్టానం ప్రతిపాదించిన పేర్లు సీల్డ్ కవర్ లో ఉన్నాయని చెప్పారు. అది జరగలేదు. తాజాగా ఏప్రిల్ 2వ వారం అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో అని నిట్టూరుస్తున్నారు ఆశావాహులు. రాష్ట్ర మంత్రి వర్గంలో నిజామాబాద్ జిల్లాకు స్థానం దక్కలేదు. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అనే సందర్భంలో తెరపైకి వస్తోంది. కానీ విస్తరణకు మాత్రం ముహూర్తం కుదరటం లేదు. ఉగాదికి పక్కా అన్న నేతలు ఏప్రిల్ 3న జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అది కూడా దాటింది.
రోజు రోజుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. మరోసారి వాయిదా పడటంతో మంత్రివర్గ విస్తరణకు సమయం పడుతుందని పీసీసీ చీఫ్ లీక్ ఇచ్చారు. అదే సమయంలో మైనార్టీకి అవకాశం ఉంటుందని, అలాగే 2 బీసీలకు అవకాశం ఇవ్వాలని షబ్బీర్ అలీ కోరినట్టు సమాచారం. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అదే రోజు నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించినప్పటికీ ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేసినట్లు కనిపించడం లేదు. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనందుకు బలాన్ని చేకూర్చాయి. మొత్తం 6 నూతన మంత్రులను నియమించాల్సి ఉండగా ఈ అంశం ఏఐసీసీ పరిధిలో ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. 6 మంత్రి పదవులుండగా 4 భర్తీ చేయడానికి సన్నద్ధమైన తర్వాత మళ్లీ పేజీ మొదటికి వచ్చింది. విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అవి తొలగిన తరువాతే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే విస్తరణలో మైనార్టీకి తప్పకుండా అవకాశం ఉంటుందని స్పష్టం చేసిన ఆయన 2 బీసీలకు అవకాశం ఇవ్వాలని తాము కోరినట్లు తెలిపారు. మైనార్టీ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి షబ్బీర్ అలీ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయన అనుచరులు సైతం షబ్బీర్ భాయ్ మంత్రి అవుతారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి కూడా దక్కుతుందని, ఆ తరువాత మంత్రి అవుతారని అనుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ నియామకాల సమయంలో షబ్బీర్ ను పక్కన పెట్టడంతో ఆయన అనుచరులు అవాక్కయ్యారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ లో ధర్నా సైతం చేశారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు చేసిన ప్రకటన షబ్బీర్ తో పాటు ఆయన అనుచరుల్లో మళ్లీ ఆశలను చిగురింపజేసింది. ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ కు ఇక మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో 6 మాత్రమే అవకాశం ఉంటుందని, అయితే అందులో ఒకరు మైనార్టీ ఖచ్చితంగా ఉంటారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ ప్రకటించారు. అలాగే 2 బీసీలకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీని కోరారు. ఈ లెక్కన 3 పదవులు పోతే మిగతా 3 పదవులు ఎవరిని వరిస్తాయనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ రేస్ లో జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ తో పాటు ఆయా జిల్లాలకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి ముదిరాజ్, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి ఉన్నారు. వీరిలో వివేక్, శ్రీహరి మినహా మిగతా అందరూ అగ్ర కులాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్ తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఏ జిల్లాలకు అవకాశం దక్కుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అంతా భావిస్తున్నా అధిష్టానం స్థాయిలో లెక్కలు ఏ మేరకు ఆయనకు కలిసి వస్తాయో వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాలలో పాదయాత్రగా వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ స్వాతంత్ర సమరయోధులను అవహేళన చేసినట్లు వివరించడం సరికాదని పలువురు నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగే పాదయాత్రలో భాగంగా మండలంలోని 17 గ్రామాలలో కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం పోచారం, ఎంఎస్సీ ఫారం, ధర్మారం, బాపునగర్, జైతాపూర్ గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుగా గ్రామాలలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి, మండల అధ్యక్షులు పురి శ్రీనివాస్, పోచారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేరెడ్డి రవికుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేయాలని యోచిస్తూ పార్టీ బలోపేతానికి ప్రజల మధ్యన చిచ్చు పెడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ ప్రజలు తెలివిపరులని అంతా గమనిస్తున్నారని అన్నారు. రానున్న రోజులలో బీజేపీ పార్టీ బలహీనపడుతుందని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలను వివరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహిర్, ఆకారం సాయిలు, సుదర్శన్, జింకలింగం,
కొక్కు విజయ్, గాంధారి హనుమంతరెడ్డి, సంతోష్ రెడ్డి, అమనుల్లా షరీఫ్, ఖాజా, సంజయ్తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భారతదేశం అంతటా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు చిట్టిబాబు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే మా ఇన్ఛార్జ్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారికి, అలాగే మన ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు లింగం గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ, ఎల్ల యాదవ్ గారికి, భాస్కర్ గారికి, అలాగే పోచారం రవి గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో పార్లమెంట్లో అమిత్ షా గారు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం, భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, అలాగే రాజ్యాంగాన్ని మారుస్తామనే భావనతో మాట్లాడినటువంటి మాటలు, అలాగే మనకి స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయుల గురించి కూడా వాళ్ళు చులకనగా మాట్లాడడం, ఇట్లాంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి స్టెప్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా భారతదేశం అంతటా కూడా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమభావనతోటి ఆర్థికంగా, మానసికంగా, విద్యాపరంగా ఈక్వల్గా ఉండాలనే భావనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కూడా ఉన్నత కులస్తులతో పాటు ఆర్థికంగా ఎదగాలనే భావంతో రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. అట్లాంటి రిజర్వేషన్లు కూడా తీసేద్దామనే భావన వీళ్ళు వ్యక్తీకరించిన పక్షంలో బాధ కల్పించే విషయం, ఈ 70-75 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఉన్నత కులాలతో పాటు సమానంగా ఎదగలేని పరిస్థితి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇలాగానే కొనసాగాల. ఈ రిజర్వేషన్ల పట్ల వాళ్ళు ఏమన్నా స్టెప్ తీసుకుంటే మటుకు ఊరుకునే ప్రసక్తి లేదనే భావన వ్యక్తీకరిస్తూ, ఆ రోజు భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలతో, సెక్యులర్ భావాలతో రాసినటువంటి రాజ్యాంగం ఆ రోజే రాజరికంగా కానీ నియంత్రిత పోగడలతో కానీ రాసి ఉంటే ఇవాళ అద్వానీ అంటున్నాను, మన మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి అయ్యేవారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నిజామాబాద్ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మా మండల పార్టీ అధ్యక్షులు పులిసీనన్న గారి ఆధ్వర్యంలో మా పోచారం గ్రామంలో ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చేస్తున్న బీజేపీ అరాచకాలని గురించి ప్రచారం చేస్తూ వాళ్ళు చేస్తున్న మరి రిజర్వేషన్, మా ఎస్సీల రిజర్వేషన్ కానీ, ఎస్టీలది కానీ, బీసీలది కానీ మొత్తం తీసేద్దామనే ఆలోచనతోని బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు మా పులిసీనన్న ఆధ్వర్యంలో మరియు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పోచారంలో కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి, మొన్ననే మా సుదర్శన్ రెడ్డి గారు సన్న బియ్యము, అది వడ్లకు 500 బోనసు, మరి ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఇవన్నీ చేస్తూ మా పోచారం గ్రామంలో 90% ఎస్సీలం ఉన్నాం. మా గ్రామం మీద మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాకు ఎప్పుడు కూడా ఇళ్ళవేళలా ఏదున్నా మీరు ఎస్సీలు ఉన్నారు, మంచిగా చేసుకోండి రా బాబు అది అని చెప్తా ఉంటాడు. ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు ఆయనకు మా పోషణ. అనారోగ్యంతో బాధపడుతూ గుండె, శ్వాస ఆగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడేందుకు చేసే అత్యవసర చికిత్స సిపిఆర్ ద్వారా సాధ్యమని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీశైలం అన్నారు. ఇలాంటి ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హెచ్పల్లి మండలం ధర్మారంబి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్ చికిత్సపై డాక్టర్ శ్రీశైలం జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఆర్ అనేది దేశంలో కేవలం కొద్ది మంది జనాలకు మాత్రమే తెలుసునని, ప్రతి ఒక్కరూ దీని పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్య ప్రదాతగా, ప్రాణాలు నిలిపే వ్యక్తిగా ఉండాలని వివరించారు. కార్యక్రమంలో భాగంగా సిపిఆర్ ఎలా చేయాలో కళ్లకు కట్టినట్టుగా చేసే వ్యాయామ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. దీనికి సంబంధించిన అనుమానాలు నివృత్తి చేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు ప్రతిమ చికిత్స అందించడంలో చేయాల్సిన వివిధ రకాల చికిత్సలను వివరంగా తెలిపారు. సిపిఆర్ ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీశైలంకు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవగాహన సదస్సు కోర్స్ డైరెక్టర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సంధ్యానాయక్, జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ అబాపూర్ రవీందర్, సీనియర్ వ్యాయామ అధ్యాపకులు విద్యాసాగర్ రెడ్డి, నాంచారి శ్రీనివాస్, అమర్రెడ్డి వెంకటేశ్వరరావు, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. So best method is open the airway. Now before doing the CPR, open the airway. How will you do the opening of the airway? Head tilt, chin lift. అంటే head ni tilt, chin lift. ఈ విధంగా చేస్తే
శ్వాస తీసుకునే గొట్టం స్ట్రైట్ అయిపోయి ఒక్కొక్కసారి ఈ చేసినందుకు శ్వాస తీసుకోవడం వచ్చేస్తుంది. సో వన్స్ యూ ఓపెన్ ద ఎయిర్వే దెన్ లుక్ అగైన్ ఈజ్ బ్రీదింగ్ ఆర్ నాట్. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, యూ హ్యావ్ కన్ఫర్మ్ దట్ ఈస్ నాట్ బ్రీదింగ్, ఈజ్ నాట్ అలైవ్, దెన్ స్టార్ట్ CPR. సో CPR మీద కానీ ఫస్ట్ ఎయిడ్ మీద కానీ చాలా అంటే ఐఎస్టీ కార్యక్రమాలు చేస్తున్నాం మనం స్టేట్లోనే. రెడ్ క్రాస్ కనుక మా రెడ్ క్రాస్, నేను జూనియర్ రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. నేను గత 25-30 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్తో టైప్లో ఉన్నా. దాంట్లో కూడా గవర్నర్ గారితో కూడా నేను గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది సర్వీస్లో మన స్కూల్స్తో. కనుక మీరందరూ కూడా భవిష్యత్తులో రెడ్ క్రాస్ను ముందుకు తీసుకెళ్తారన్న ఒకే ఒక లక్ష్యంతో మన ఫస్ట్ ఎయిడ్, మా హెల్త్ కార్యక్రమం ఫస్ట్ ఎయిడ్కు దీనికి సంబంధించి సార్ గారికి నిన్న మేము అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఒకటే రెడ్ క్రాస్ అంటే ఇది ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థ. మనది ప్రెసిడెంట్, ఇక్కడ కలెక్టర్ గారు, స్టేట్లో అయితే గవర్నర్ గారు, ఈ స్టేటస్ మనది. ఇండియా లెవెల్ అయితే రాష్ట్రపతి గారు. మన వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవచ్చు. అదే రెడ్ క్రాస్ అనేది స్కూళ్ళల్లో ఇంటర్డేషన్ ఒక సింపుల్ అంటే మీకు స్కౌట్ ఎన్సీస్ లాగా ఇది కూడా ఒక చిన్న గ్రూప్ లాగానే ఉంటుంది. కనుక దాని అందరూ 8th నుంచి 10th వరకు పిల్లలందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు. అని తక్కువ మెంబర్షిప్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ అయితే మెంబర్షిప్ తీసుకోవద్దాను కదా సార్, తక్కువ మెంబర్షిప్తో ఉంది. కనుక అందరినీ మెంబర్షిప్ చేయండి. పిల్లల స్కూల్స్ని కూడా మీరు కూడా రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ మెంబర్షిప్ తీసుకొని, యూత్ వాళ్ళైతే కాలేజ్ పర్మిట్ అయితే మనం ఇంటర్మీడియట్ వరకు నేను తీసుకుంటున్నాము. డిగ్రీ వాళ్ళైతే యూత్ రెడ్ క్రాస్గా ప్రమోట్ చేస్తున్నాం. కనుక వాళ్ళు కూడా మన ఆదేశానుసారము ఇటీవల కాలంలో పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ధర్మారం బి పాఠశాలలో వ్యాయామోపాధ్యాయులకు మరియు 2 జిల్లాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. సో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీశైల గారిని పిలిపించి CPR గురించి మరియు సేఫ్టీ ఎడ్యుకేషన్ గురించి వ్యాయామ ఉపాధ్యాయులకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అదేవిధంగా CPR గురించి ప్రాక్టికల్స్గా ఉపాధ్యాయులతో చేయించడం కూడా జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి, డైట్ ప్రిన్సిపల్ గారికి, DO గారికి మా అందరి తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాన్ని కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దరఖాస్తు గడువును పెంచింది. రేషన్ కార్డు లేనివారు, ఆదాయ సర్టిఫికెట్ లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు పొడిగించడం జరిగిందన్నారు. అలాగే అర్హులైన వారు కులం, ఆదాయ, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీ సేవలో అప్లై చేసి తర్వాత 2 జతలుగా చేసి ఎంపీడీఓ కార్యాలయంలో, భీమ్గల్ వాసులు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇచ్చినటువంటి కులం సర్టిఫికెట్ చెల్లుతుందన్నారు. అలాగే ఆదాయ సర్టిఫికెట్ లేని వారు రేషన్ కార్డు లేదా ఆహార భద్రతతో దరఖాస్తు చేసుకోవచ్చని, ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ అవకాశం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. యువ వికాసం పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ అంటేనేమో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసు అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఈ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో స్వయం ఉపాధి కింద ఆర్థిక సాయం పొందడానికి ప్రభుత్వము ఈ రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో మనము ప్రధానంగా మీ సేవలో ఇట్టి మనము దరఖాస్తుని ఆన్లైన్లో మనం చేయించుకోవాలి. 50,000 రూపాయల స్కీమ్ ఉంది 100% సబ్సిడీతో, 1,00,000 రూపాయలకి 90% సబ్సిడీతో స్కీమ్ ఉంది. అదేవిధంగా 2 లక్షల రూపాయల వరకు మనకు 80% సబ్సిడీ, 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అయితే 70% సబ్సిడీతోని ఈ స్కీమ్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఎవరైతే దీనిలో ఏజ్ లిమిట్ 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా మనం దానిలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి అయితే 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల సంబంధించిన యూనిట్లు కూడా మనము దానిలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా మనకు ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ కావాలి. కానీ మనకు ఈ ఆన్లైన్లో కొంత ఇబ్బందులు అవుతున్నాయని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో క్యాస్ట్ సర్టిఫికేటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత ఏదైతే ఇష్యూ అయిందో ఆ క్యాస్ట్ సర్టిఫికేటే మనకు మీ సేవలో చూపించి ఆన్లైన్ ఎంట్రీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించింది ప్రస్తుతం అవసరం లేదు. ఎవరికైతే ఎఫ్ఎస్సి రేషన్ కార్డు ఉందో, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రస్తుతం మ్యాండేటరీ కాదు కాబట్టి వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడవది, కొంతమందికి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకుండా కూడా వాళ్ళు మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ పొంది వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మనము మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న ఏదైతే ఉన్నారో వాళ్ళు మరి వాళ్ళ దగ్గర ఉన్న ఈ అందుబాటులో ఉన్న ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, రేషన్ కార్డు జిరాక్స్ల యుక్తంగా ఆ ఆన్లైన్ కాపీని 2 సెట్లు మండల పరిషత్ ఆఫీసులో మాకు ఆఫీసులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినాం, ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేసినాము. దానిలో వాళ్ళు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీకు ఇంకెవరికన్నా ఆన్లైన్లో రావట్లేదు, ఇంకేమన్నా ఇష్యూస్ మీకు ఉంటే మండల పరిషత్ ఆఫీసులో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు కార్యాలయ వేళల్లో వస్తే మా సిబ్బంది మీకు అవగాహన కల్పిస్తారు, సహాయం చేస్తారు. కాబట్టి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సమస్త యువతి యువకులకు కోరుతున్నాను. ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 8న కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి కోరింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న దేశవ్యాప్త నిరసనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలు మోడీ ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. భారత కార్మిక వర్గం ఉద్యోగ భద్రత కోసం, కార్మిక చట్టాల కోసం, రైతులు ఎంఎస్పీ కోసం, గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ, రుణమాఫీ కోసం, నిరుపేద రైతులు భూమి కోసం పోరాడుతున్నారన్నారు. ఆదివాసీలు అటవీ హక్కుల చట్టం 2006 అమలు కోసం, జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం పోరాడతారన్నారు. యువత సురక్షితమైన ఉపాధి కోసం, విద్యార్థులు సార్వత్రిక ఉచిత లౌకిక శాస్త్రీయ విద్య కోసం, మహిళలు భద్రత సమానత్వం కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత, జీవన ఉపాధి కోసం, రాష్ట్రాలు సమైక్యవాదం కోసం, చిన్న మధ్య తరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నారన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా ప్రజల్లో కుల మతోన్మాదాలను రెచ్చగొట్టి తన కాషాయ కార్పొరేట్ విధానాలను అమలు చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మత ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, ఆదివాసులు, దళితులు, మైనార్టీలు బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఈ నెల 8న దేశవ్యాప్త ఆందోళనలకు సిపిఐఎంఎల్ మాస్లైన్ జాతీయ కమిటీని పిలుపునిచ్చిందన్నారు. ఈ నెల 8న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు సిహెచ్ సాయన్న, పి సాయన్న తదితరులు పాల్గొన్నారు. మన దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఉద్యమించాలని, నిరసన తెలియజేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు ఏప్రిల్ 8వ తేదీన జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన ఉంటుందని, ఆ నిరసన ప్రదర్శన ధర్నాలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత జిల్లా కమిటీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, ఉద్యోగ భద్రత కోసం, మెరుగైన వేతనాల కోసం ఉద్యమిస్తుంటే, మరోవైపు రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, చట్టపరంగా గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా దేశంలో ఉండేటటువంటి విద్యార్థులు, యువకులు, మహిళలంతా కూడా తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే వాటిని పరిష్కరించే బదులు ఫాసిస్ట్ విధానాలతో పోరాటాలను అణచడానికి ప్రయత్నం చేస్తుంది. అధికారంలోకి వచ్చే కంటే ముందు ఎన్నికల్లో బీజేపీ భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చాయో హామీలను తుంగలో దొక్కి ప్రధానంగా దేశంలో ఉండే యువతకు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పింది. మెరుగైన చట్టాలను చేసి కార్మిక వర్గానికి అందిస్తామని చెప్పింది. మహిళలందరికీ ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు హక్కులు కల్పిస్తానని చెప్పింది. కానీ వాటికి విరుద్ధంగా వివరిస్తుంది. కనుకనే ప్రజా హక్కుల సాధన కోసం
ప్రజలపై కొనసాగిస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఈ కలెక్టరేట్ ముందు జరిగే ప్రదర్శనకు ఒంటరి మహిళను చంపి బంగారు నగలను ఎత్తుకెళ్లిన సంఘటనలో ఒకరిని అరెస్టు చేశారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అనుమానిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాంటి వ్యక్తుల సంచారం జరిగిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇటీవల బోర్గాంపీకి చెందిన చారుకొండ చంద్రకళను శంషాబాద్ విజయ్ అనే యువకుడు ఒంటరి మహిళను చూసి దారుణానికి ఒడిగట్టారని సిపి తెలిపారు. చంద్రకళను హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, మాటిలు, పట్టగొలుసులు అపహరించుకుపోయారు. మృతురాలు చంద్రకళ తరపున వారి బంధువులు 4వ టౌన్ లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శంషాబాద్ విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని తెలిపారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కత్తి, అపహరించిన నగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోవడానికి దొంగిలించిన బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన నిజామాబాద్ ఏసీపీ సిఐ 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందిని సిపి అభినందించారు. 28వ తారీఖు మనకి టౌన్ పోలీస్ ఒక మర్డర్ అయింది. అది యాక్చువల్లీ మనకి కంప్లైంట్ వాళ్ళ కూతురు కొత్త మౌనిక అనే అమ్మాయి మనకి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ చంద్రకళ ఈ అమ్మాయి బీడీలో చుట్టూ పనిచేస్తూ ఉంటుంది. ఆంధ్ర నిజామాబాద్. అయితే 23వ తారీఖు తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేయలేదని 28వ తారీఖు పంపించి చూస్తే వాళ్ళ మదర్ చనిపోయి ఉంటుంది. ఎవరో చంపేసినట్టు అనిపించింది. తర్వాత చెవుల దగ్గర చెవు కమ్మలు, తర్వాత వెండి గొలుసులు అవన్నీ మాయమైపోయినాయి. మొబైల్ ఫోన్ కూడా లేవు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చింది. అది 23rd నుంచి 28th దాకా ఎప్పుడైనా అయిందో బాడీ కూడా కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది. ఆఫీసర్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పటికి ఇమీడియట్గా ఏసీపీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ టౌన్ శ్రీనివాసరాజు గారు, అట్లానే ఎస్ఐ శ్రీకాంత్ గారు వీళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి లోకల్ మన కానిస్టేబుల్స్ ఇలా ముఖ్యంగా పిఎస్ఐ సుష్మిత అనే అమ్మాయి, తర్వాత కానిస్టేబుల్ సాంగేష్, రమేష్, వెంకటేష్, చంద్రశేఖర్ వీళ్ళంతా కలిసి ఒక టీం ఫామ్ అయ్యి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, ఎవరైతే అనుమానితులుగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయడం అనేది చేస్తూ ఉంటే మనకి ఈ రోజు ఉదయం మనకి వెహికల్ చెకింగ్ లో ఒక అక్యూజ్ శంషాబాద్ విజయ్ అలియాస్ విష్ణు అనే అతను సస్పీషియస్ గా వెహికల్ లో తిరుగుతున్నట్టు కనపడ్డాడు. మన అనుమానంతో ఇంతకుముందు సీసీటీవీ ఫుటేజెస్ ఏమి చెక్ చేస్తున్నా అనుమానంతో అతన్ని అడిగి క్వశ్చన్ చేస్తే ఇతనే ఈ అఫెన్స్, ఈ మర్డర్ అఫెన్స్ చేశాడని ఒప్పుకున్నాడు. అసలు యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే ఇతను వేగవాడ్, ఎటువంటి ఇల్లు లేదు, ఏమీ లేదు, మొత్తం ఏరియా తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ ముస్లాంని ఐడెంటిటీ ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు. అదే అమ్మాయికి కళ్ళు అలవాటు, మృతురాలికి కళ్ళు అలవాటు ఉన్న విషయం ఇక్కడ గ్రహించి ఇద్దరు కళ్ళు ఆడడానికి రెగ్యులర్ కూర్చునేవాళ్ళు. ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు కూడా కళ్ళు బాటిల్ తీసుకెళ్ళి కళ్ళు తాగించి పడుకున్న తర్వాత ఆమెని కత్తితో చంపేసి చెవు దిద్దులు, తర్వాత కాలు పట్టీలు అవన్నీ తొందరగా లాగేసుకుని పారిపోయాడు. వెళ్తూ ఉంటే దారిలో బైక్ దారిలో బైక్ కనపడితే ఆ బైక్ కూడా దొంగతనం చేసుకుని ఆ బైక్ ద్వారా అక్కడికి పారిపోవాలని ప్లాన్ చేశాడు. అయితే మళ్ళీ పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో దాన్ని అఫెన్స్ చేయడానికి వాడిన ఏ దేంతో అయితే అఫెన్స్ చేశాడో ఆ బట్టల్ని కాలబెట్టాడు. తర్వాత ఈ మొబైల్ ఫోన్ని పొదల్లో పాడేశాడు. పొదలు తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ మన సీసీ కెమెరాలు కానీ మన కంటిన్యూస్ మన మానిటరింగ్ వల్ల వాటి పట్టుకోవడం జరిగింది. అయితే బైక్ దొంగతనం జరిగింది కూడా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ మనకు కంప్లైంట్ ఇస్తే మనం కేసు కూడా రిజిస్టర్ చేశాం. ఇతను హాస్పిటల్లో ఉంటూ హాస్పిటల్ చుట్టూ లేదా రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీసులు ఎవరు కనపడకుండా ఇన్ని రోజులు దాక్కున్నాడు. అయితే మన చెకింగ్లో అతను పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం దాంట్లో స్పెసిఫిక్ మళ్ళీ మనకి సీసీ కెమెరాల సహాయంతో పాటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్తో పాటు లోకల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లోకల్ పీసీలు యాక్టివ్గా ఈ అనుమానితుల్ని చెక్ చేస్తున్నప్పుడు ఇటు పట్టుకోవడం జరిగింది. ఎంత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా, ఎంత ఎఫర్ట్ పెట్టి సక్సెస్ఫుల్గా అక్యూజ్ పట్టుకోవడానికి ఈ అప్పీల్ పట్టుకోవడానికి కష్టపడిన మన ఎంటైర్ టీం లెడ్ బై ఏసీపీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారు, రాజా వెంకటరెడ్డి గారు, అట్లా మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు గారికి, ఎస్ఐ శ్రీకాంత్ గారికి, మళ్ళీ ఇందులో
చాలా కష్టపడి అంత వాళ్ళు పట్టుకోవడానికి శ్రమపడిన మన ఎంపీసీలు కీను టీఎస్ఐలకి అందరికీ మేము నేను నిజామాబాద్ పోలీస్ నుంచి నేను వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. అట్లనే వాళ్ళు కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరాలు మనకి చాలా ఉపయోగపడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పది సంవత్సరాలలో చేయని పనిని 15 నెలల్లో చేశాం. సిరికొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన రూరల్ ఎమ్మెల్యే. ఆంక్షలు పెట్టిన గుట్టుగా బెట్టింగ్, వలపల్ని పట్టుకున్న పోలీసులు, 3 అరెస్ట్, 4 ఫరార్. సిపి సాయి చైతన్య వెల్లడి. ధాన్యం సేకరణ వివరాలు పక్కాగా నమోదు చేయాలి. సిబ్బంది తీరుపై కలెక్టర్ అసంతృప్తి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పాలనాధికారి. శాఖలో అవినీతి అక్రమాల ఆరోపణలు, సమాచారాన్ని సేకరిస్తున్న ఏసీబీ అధికారులు, గత డీఈఓ పుణ్యమే అంటున్న పలువురు. మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్, వాయిదాలు దాటుతున్న అందని పదవులు, ఇప్పట్లో విస్తరణ లేదన్న పీసీసీ చీఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.